హాయ్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పార్ట్ లోని ఆల్ఫా న్యూమరికల్ సింబల్ సీక్వెన్స్ గురించి చెప్పుకున్నాం. బేసిక్స్ ఎలాగా, నెక్స్ట్ లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి, కౌంట్ ఎలా చేస్తాము, థర్డ్ టు ద లెఫ్ట్, ఫోర్త్ టు ద రైట్ అంటే ఎలాగ కౌంట్ చేయాలి అవన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు మనం అడ్వాన్స్ గా వెళ్దాం. ఇలాంటి క్వశ్చన్ మీకు ఇస్తారు. ఆల్ఫా న్యూమరికల్ సింబల్ సీక్వెన్స్ లోని డైరెక్షన్స్ ఇస్తాడు. క్వశ్చన్ 1 to 5 స్టడీ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఇలాగ మీకు ఒక సీక్వెన్స్ ఇస్తాడు. ఇందులోని లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, మూడు ఉంటాయి. అప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వీటిని ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎగ్జాక్ట్లీ మిడిల్ బిట్వీన్ 3 and 1 ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్. 3 ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఈ సీక్వెన్స్ లో 3 ఎక్కడ ఉంది, 1 ఎక్కడ ఉంది, 1 ఎక్కడ ఉంది. అంటే 3 కి 1 కి మధ్యలోని సెంటర్ లో, ఎగ్జాక్ట్ గా సెంటర్ లోని ఏముంది, అది సింబలా, లెటరా, నెంబర్ అన్నది మనకు చెప్పలేదు కనుక మనం దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 3 కి 1 కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 అంటే మిడిల్ ఏంటి? 5 ఇటు 5 అటు అంటే మిడిల్ 6th one. ఎటు నుంచి 6th one తీసుకున్న 1 2 3 4 5 6 B is the answer. ఇప్పుడు second one, how many such numbers are there in the above arrangement, each of which is immediately preceded by a consonant and not immediately followed by a consonant. అంటే ఇప్పుడు ఏదన్నా మీకు ఇచ్చాడు, ఇదేంటి, how many numbers, నెంబర్ ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఇది ఈ నెంబర్ ముందు ఉన్నది ప్రిసీడింగ్, నెంబర్ తర్వాత ఫాలో, నెంబర్ ఫాలో అవుతుంది కదా. ఇది ఏమన్నాడు? హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్. ముందు కాన్సనెంట్ ఉండాలి అండ్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై కాన్సనెంట్. నెక్స్ట్ కాన్సనెంట్ ఉండకూడదు. అంటే ఇది కాన్సనెంట్ ఉండకూడదు కాదు. అంటే కాన్సనెంట్ నెంబర్ ఉండాలి, నెక్స్ట్ కాన్సనెంట్ ఉండకూడదు. అంటే కాన్సనెంట్ నెంబర్ ఉండొచ్చు, కాన్సనెంట్ నెంబర్ సింబల్ ఉండొచ్చు. ఆ విధంగా ఎన్ని ఉన్నాయి ఈ సిరీస్ లో అని అడిగాడు మనకి. ఇప్పుడు చూడండి, కాన్సనెంట్ తర్వాత నెంబర్ చూడండి. మీ ముందు నెంబర్ చూడండి, నెంబర్ ముందు కాన్సనెంట్ ఉండాలి, నెంబర్ తర్వాత కాన్సనెంట్ ఉండకూడదు. నెంబర్ ముందు ఇక్కడ నెంబర్ ఉంది 5. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. 8 లో ముందు ఫస్ట్ వన్ 5 ముందు ఏముంది? కాన్సనెంట్ కాదు, ఇది వోవెల్, అందువల్ల ఇది అవుట్ చేస్తాం. 3 ముందు ఏంటి? కాన్సనెంట్ కాదు, సింబల్ ఉంది, అవుట్. 7 ఉంది, 7 కి ముందు ఏంటి? కాన్సనెంట్ ఉంది, తర్వాత కాన్సనెంట్ లేదు, అంటే ఇది ఒకటి. నెక్స్ట్ 2 ముందు కాన్సనెంట్ ఉందా? లేదు. 1 ముందు కాన్సనెంట్ ఉందా? లేదు, ఓవెల్, యూ ఈజ్ ఓవెల్. 4 ముందు కాన్సనెంట్ ఉంది, తర్వాత కాన్సనెంట్ లేదు, సింబల్ ఉంది, అందువల్ల ఇది సెకండ్ వన్. 8 ముందు కాన్సనెంట్ ఉంది, 8 తర్వాత కాన్సనెంట్ ఉండకూడదు, కానీ కాన్సనెంట్ ఉంది కనుక ఇది మనం తీసుకోము. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1, ఇది 2. ఇలాంటి ఎన్ని వస్తాయి? ఎన్ని నెంబర్స్? 2 నెంబర్స్ ఉన్నాయి. 7 4 అనే 2 నెంబర్స్ are there which is preceded by consonant and not immediately followed by a consonant. ఈ విధంగా మనం క్వశ్చన్స్ ని చేయొచ్చు. చూడండి, నెక్స్ట్ ఇంకో 3 క్వశ్చన్స్ చేద్దాం. 5 క్వశ్చన్స్ ఈ సిరీస్ లో 5 క్వశ్చన్స్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ సచ్ వోవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్, వోవెల్స్ అడిగేటప్పుడు ఏమన్నాడు? వోవెల్స్. ఓకే, సెంటర్ లో వోవెల్ ఉంటుంది. How many such vowels are there in the above arrangement, each of which is immediately followed by a number but not immediately preceded by consonant. Preceded ముందు కదా కాన్సనెంట్ కాకూడదు, కాన్సనెంట్ అవ్వకూడదు, వోవెల్ ఉండాలి, వోవెల్ నెక్స్ట్ నెంబర్ ఉండాలి, వోవెల్ ముందు కాన్సనెంట్ ఉండకూడదు. ఇందులో మనం ఇప్పుడు ఎన్నో వర్డ్స్ ఉన్నాయో చూద్దాం. ముందు వాటిని మార్క్ చేయండి. ఫస్ట్ ఏంటి? వోవెల్.
ఇది ఈ ఓవెల్, నెక్స్ట్ ఏ ఓవెల్, ఐ ఓవెల్, నెక్స్ట్ యు ఓవెల్, నెక్స్ట్ లేదు. ఇప్పుడు ఈ ఓవెల్స్ ని పట్టుకుందాం మనం. ఓవెల్స్ ముందు ఏంటి కాన్సనెంట్ ఉండకూడదు. ఇక్కడ కాన్సనెంట్ ఉంది కనుక ఇది అవ్వదు. నెక్స్ట్ ఓవెల్ ముందు కాన్సనెంట్ ఉండకూడదు, ఇది ఉంది, ఇది అవ్వదు. తర్వాత ఓవెల్ ముందు కాన్సనెంట్ ఉండకూడదు, ఓవెల్ కాన్సనెంట్ ఉంది, అవ్వదు. ఇక్కడ ఓవెల్ ముందు కాన్సనెంట్ లేదు, ఓవెల్ తర్వాత నెంబర్ ఉండాలి, నెంబర్ ఉంది కనుక ఇది ఒకటి 1 దిస్ 1. నెక్స్ట్ ఇక ఓవెల్స్ ఏమి లేవు, అందువల్ల మనకి హౌ మెనీ సచ్ ఓవెల్స్, ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఇస్ ద ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ 7th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 16th ఫ్రమ్ ద లెఫ్ట్. చెప్పుకున్నాం కదా, రెండు లెఫ్ట్ ఏంటి? ఫ్రమ్ లోంచి 2 ని మైనస్ చేయాలి. ఫ్రమ్ లెఫ్ట్ అంతా 16 లోంచి 7th 16 లోంచి 7 తీస్తే ఎంత? 9. ఏమి ఇవ్వాలి? డైరెక్షన్ ఏంటి అన్నది మనం ఫ్రమ్ లో ఏదైతే లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. ఫ్రమ్ లెఫ్ట్ 9th లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఏంటి? ఈ సైడ్ కదా లెఫ్ట్, రైట్ అంటే ఈ సైడ్. లెఫ్ట్ నుంచి 9th లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 9 9. టీ ఇస్ ద ఆన్సర్. మనం ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ కూడా చేద్దాం. ఇప్పుడు సిరీస్ లోని 4 వెరైటీస్ మనం చూసాం. 5th వెరైటీ ఇది డిఫరెంట్ వెరైటీ, ఇది కూడా చూడండి. 4 of the following are alike in a certain way based on their positions in the above arrangement, ఈ arrangement, and so form a group. Which is the one that does not belong to that group? అంటే మీకు ABCD ఇచ్చారు కదా, ఇందులో 4 ఒకే గ్రూప్ కి చెందినవి, ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి, కానీ ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఆ డిఫరెంట్ ని మనం ఐడెంటిఫై చేయాలి. చెక్ చేద్దాం. ఫస్ట్ నుంచి చెక్ చేద్దాం. BK7 బి ఎక్కడ ఉంది? BK7 అంటే B టు K కి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 2 లెటర్స్ ఉన్నాయి. తర్వాత K టు 7 అంటే B టు K, B టు 7 అనుకున్నా. B టు K, K టు 7 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి. K టు 7 కి 4 2 4 2 4. ఇప్పుడు M స్టార్ U. M ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. స్టార్ ఎక్కడ ఉంది? U ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. M కి స్టార్ కి 2 ఉన్నాయి. ఓకే. స్టార్ నుంచి U కి 1 2 3 4. ఓకే, ఇది కూడా ఓకే. ఇప్పుడు థర్డ్ వన్ DPE. D ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. PE. D కి P కి చూడండి ఇక్కడే వస్తుంది. D కి P కి 1 ఉంది. నెక్స్ట్ P టు E 1 2 3 ఉన్నాయి. అంటే ఇది మనకు సిరీస్ ని ఫాలో అవ్వట్లేదు, ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు, అందువల్ల ఇది DPE. DPE is our answer. WJ1 WJ 2 letters, J to 1 1 2 3 4. ఓకే. 3QP ఇక్కడ 3Q, 3 కి Q కి 2 అండ్ P 1 2 3 4. ఇవన్నీ కూడా ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి, కానీ ఈ DPE అన్నది మాత్రం మన ప్యాటర్న్ ని ఫాలో అవ్వలేదు కనుక అదే మన ఆన్సర్. ఈ విధంగా మనం ఒక సిరీస్ లోని 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ డిఫరెంట్ క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ సిరీస్ ని చూద్దాం. ఇప్పుడు ఈ సిరీస్ చూడండి. ఈ సిరీస్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తే అలా చేయాలి మనం. సిరీస్ ఇచ్చాడు. క్వశ్చన్ 6th ఏంటి? హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై వోవెల్. ఏంటి మనల్ని అడిగాడు? సింబల్. ఎప్పుడైనా సరే స్ట్రక్చర్ మీరు రాసుకోండి, దాన్ని బట్టి మీకు ఈజీ అయిపోద్ది. సింబల్ కి ముందు ఏంటి? ప్రెసిడెడ్ ఏంటి? ప్రెసిడెడ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ ఫాలోడ్ బై వోవెల్. ముందు ప్రెసిడెడ్ కూడా వోవెలే, ఫాలోడ్ కూడా వోవెలే. అంటే సింబల్ వోవెల్ అన్నది మనకి సీక్వెన్స్ లో రావాలి. ఇప్పుడు దీనికి ముందు వోవెల్ చూడండి. వోవెల్ నెక్స్ట్ సింబల్ తర్వాత వోవెల్. వోవెల్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఇందులో
ఓవెల్, ఓవెల్ ఉంది. ఓవెల్ తర్వాత సింబల్ లేదు, ఇది ఓవెల్ ఉంది. ఓవెల్ తర్వాత సింబల్, సింబల్ తర్వాత ఓవెల్, అంటే ఓన్లీ మనకి ఒకటే ఉంది, వన్ పేరు ఉంది. ఇది ఒక పేరే, ఓన్లీ వన్. ఈ సింబల్ ఏ మన ఆన్సర్, వన్, ఓన్లీ వన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ద ఓవెల్స్ ఆర్ డ్రాప్డ్, ఓవెల్స్ అన్ని డ్రాప్ అయిపోయాయి. అయితే ఇఫ్ ఆల్ ద ఓవెల్స్ ఆర్ డ్రాప్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద 8th ఎలిమెంట్ టు ద రైట్ ఆఫ్ ద 13th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. మీరు ఓవెల్స్ అన్ని డిలీట్ చేసి అలాంటివి చేయొద్దు, డైరెక్ట్ గా క్వశ్చన్ చేద్దాం. ఇఫ్ ఆల్ ద ఓవెల్స్ ఆర్ డ్రాప్డ్, అది పక్కన పెడదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద 8th ఎలిమెంట్ టు ద రైట్. 8th ఎలిమెంట్ టు ద రైట్ అంటే 8th రైట్. నెక్స్ట్ 13th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. 13th ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, ఫ్రమ్ లెఫ్ట్. 13 లెఫ్ట్, రైట్ ఉంది అంటే ప్లస్ చేస్తాం కదా, అంటే 13 ప్లస్ 8 ఎంత 21. 21 ఫ్రమ్ నుంచి ఏంటి లెఫ్ట్, 21 ఫ్రమ్ లెఫ్ట్. 21 ఫ్రమ్ లెఫ్ట్ ఏమన్నాడు, ఓవెల్స్ వదిలేద్దాం. ఇప్పుడు ఓవెల్స్ ఇందులోని మొత్తం సిరీస్ లో ఏంటి ఓవెల్స్, మనకి ఏ అండ్ ఈ ఓన్లీ ఓవెల్స్. అవి రెండు మినహాయించి ఆ రెండు తీసేస్తే 21 లెఫ్ట్ లోని మనకి ఇట్ సైడ్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఏంటి పర్సంటేజ్. పర్సంటేజ్ ఇస్ ద ఆన్సర్. రైట్ అంటే 4 నుంచి అవుద్ది, లెఫ్ట్ 8 నుంచి కౌంట్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్ ని అబ్జర్వ్ చేయండి, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. ఇఫ్ each symbol is first converted into a numeral and then all the numerals are converted into English letters. First ఏం చేయమన్నాడు, సింబల్ ని నెంబర్ కింద కన్వర్ట్ చేయమన్నాడు. నెక్స్ట్ ఆ నెంబర్ ని లెటర్ కింద, ఇంగ్లీష్ లెటర్ కింద కన్వర్ట్ చేయమన్నాడు. హౌ మెనీ కన్వర్టెడ్ ఇంగ్లీష్ లెటర్స్ విల్ బి దేర్ ఇన్ ద అబౌవ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ లోని కన్వర్టెడ్ గా ఎన్ని అయ్యాయి. కన్వర్టెడ్ ముందు ఏం చేయమన్నాడు, ఫస్ట్ సింబల్ ని ఏం చేయమన్నాడు, న్యూమరల్. దెన్ న్యూమరల్ ఏం చేయమన్నాడు, ఆల్ ద న్యూమరల్స్. ఏవైతే సింబల్స్ న్యూమరల్ గా చేస్తామో, అంటే న్యూమరల్స్ లోని ఫస్ట్ ఆల్రెడీ కొన్ని న్యూమరల్స్ ఉన్నాయి, ఈ సింబల్స్ చేంజ్ అయిపోతే అది న్యూమరల్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ న్యూమరల్స్ కన్వర్టెడ్ ఇంటూ లెటర్స్. ఈ కన్వర్టెడ్ లెటర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎన్ని అడుగుతున్నాడు మనల్ని. అప్పుడు ఏం చేయదు, మీరు చూడండి, మనకేం కావాలి, న్యూమరల్స్ సింబల్స్. న్యూమరల్స్ సింబల్స్ లెటర్స్ అయిపోయి, అంటే ఓన్లీ న్యూమరల్స్ సింబల్స్ మనం కౌంట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. న్యూమరల్స్ సింబల్స్ ఎన్ని, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, ఓన్లీ 13 ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే కన్వర్టెడ్ ఇంగ్లీష్ లెటర్స్ అన్నాడు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇంగ్లీష్ లెటర్స్ అనలేదు. అందువల్ల మనకి కన్వర్టెడ్ ఎన్ని 8 ఉంది, @ ఇవి ఉన్నాయి కనుక వీటిని మనం ఆన్సర్ గా తీసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఈ విధంగా చేయాలి. ముందు సీక్వెన్స్ వేసుకొని సీక్వెన్స్ పెట్టి మనం క్వశ్చన్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, ఇది డిఫరెంట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ బేస్డ్ ఆన్ ద అబౌవ్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ బట్టి ఈ క్వశ్చన్ మార్క్ లో ఏమొస్తుంది, ABCDE అంటే ఈ అంటే నన్ ఆఫ్ దీస్ అని అడిగాడు. చూడండి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం సిరీస్ ఏంటంటే ఫస్ట్ లెటర్ ని పట్టుకోండి, చూద్దాం ఏ ప్యాటర్న్ వెళ్తుందో దాన్ని బట్టి మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సి తర్వాత ఇందులో నెక్స్ట్ లెటర్ ఏం వచ్చింది, N వచ్చింది. ఇందులో నెక్స్ట్ లెటర్ ఏమొచ్చింది, 2 వచ్చింది. తర్వాత మనకి తెలీదు, తర్వాత ఏమొచ్చింది, $. వచ్చింది. అంటే ఇప్పుడు సి నుంచి N కి ఎన్ని 2 ప్లేసెస్, ఇప్పుడు N నుంచి 2 కి ఎన్ని 2. ఇప్పుడు 2 నుంచి $కి ఎంత ఎన్ని 1 2 3 4 5. 5 అంటే మిడిల్ ఉన్నాయి కదా. ఇప్పుడు 2 నుంచి S కి 2 లెటర్స్, S నుంచి $కి 2 లెటర్స్. అంటే మనకి ఏంటి, ఫస్ట్ ఏంటి S అయింది. తర్వాత ఏంటి M నుంచి దీనికి ఎన్ని 2 లెటర్స్. తర్వాత ఈ నుంచి Y కి 2 లెటర్స్. తర్వాత Y నుంచి
ఆల్ఫా కి 2 లెటర్స్, ఆల్ఫా నుంచి 7 కి 2 లెటర్స్. నెక్స్ట్ ఏ నుంచి ఈకి, ఏ ఎక్కడ ఉంది, ఏ నుంచి ఈకి 1, తర్వాత ఈ నుంచి 3కి 1, 3 నుంచి ఇక్కడ 1, ఏ టు ఈ, ఈ టు 3, 3 టు డాష్. ఎక్కడ ఉంది మన ఆన్సర్? బి ఇస్ అవర్ ఆన్సర్. ఇలాంటి ప్యాటర్న్ ఇస్తే ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకొని ఫస్ట్ లెటర్ ఏ ప్యాటర్న్ ఉంది, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ ఏ ప్యాటర్న్ ఉందో దాన్ని బట్టి మనం సిరీస్ ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద అబౌవ్ సీక్వెన్స్, అబౌవ్ సీక్వెన్స్ ఈజ్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్, then which of the following will be 6th to the right of 16th element from the right hand? మీరు రివర్స్ ఆర్డర్ అన్నప్పుడు మనం రివర్స్ గా రాసుకోవడం అది చేయొద్దు. సింపుల్ గా ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు? 6th to the right, 6th రైట్ ఫ్రమ్ ఏంటి, 16th ఫ్రమ్ రైట్, రెండు రైటే, 16th ఫ్రమ్ రైట్, రెండు రైట్ ఇస్తే చెప్పాను కదా, 16th ఫ్రమ్ రైట్ మైనస్ 6th ఫ్రమ్ రైట్ అంటే ఏంటి, 10 ఫ్రమ్ నుంచి ఏంటి, ఫ్రమ్ నుంచి రైట్ అంటే 10 రైట్. యాక్చువల్లీ రైట్ అంటే ఇప్పుడు రివర్స్ చేయకుండా మామూలుగా అయితే ఏంటి, మన రైట్ ఏమవుద్ది, ఇది అవుద్ది. ఇప్పుడు రివర్స్ చేస్తే రైట్ ఏమవుద్ది, ఇది అవుతుంది కదా రైట్. అర్థమైందా? ఇప్పుడు రివర్స్ చేయకుండా అయితే ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు రివర్స్ చేస్తే ఏమైపోద్ది, ఇది రైట్ హ్యాండ్ అయిపోద్ది, ఇది లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. సింపుల్ అంతే. ఇప్పుడు ఏమన్నాడు, రివర్స్ చేస్తాం కనుక రివర్స్ ఏంటి, ఇది ముందు, ఇది రివర్స్, ఒరిజినల్, ఇది ఒరిజినల్, ఇది రివర్స్. రివర్స్ అయినప్పుడు ఏంటి, రైట్ ఇది, లెఫ్ట్ ఇది. అంటే 10 రైట్ అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10, 6 ఈజ్ ద ఆన్సర్. అంతే సింపుల్, ఏమి చెయ్యక్కర్లేదు, మనం సింపుల్ గా ఇలా చేయాలి. మీకు టాప్ 10 అన్ని వెరైటీస్ మీకు చెప్పాను ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ లో. పార్ట్ 1 బేసిక్స్ ఎలాగా చెయ్యాలి, ఏంటి ఫార్ములా, అవన్నీ ఈజీ ట్రిక్స్ మీకు చెప్పాను. పార్ట్ 2 ఏంటంటే 10 వెరైటీస్, 10 కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కంపల్సరీ చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. ఈ వెరైటీస్ 10 వెరైటీస్ చాలా, అంటే ఎలాంటి క్వశ్చన్ ఇస్తున్నా సరే మీరు చేయగలరు. అన్ని వెరైటీస్ కూడా నేను చెప్పాను. థ్యాంక్ యూ. మీకు ఈ క్లాస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.